ओम अस्मद्गुरुभ्यो नमः हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मित्यं हरितार्णवसञ्जातं श्रीरङ्गारगुलसुदं वेङ्कटार्यसितच्छिष्यं फणीन्द्रं शेषार्यं भजे आत्रेयान्वयसञ्जातं रङ्गाचार्यगुरुसुदं रघुनाथार्यसच्छिष्यं कोदण्डरामाश्रये श्रीशैललक्ष्मणयतीन्द्र कृपात्तबोधं वेदान्तयुग्मविशदीकरणैकदीक्षं श्रीराघवार्यपदपङ्कजभृङ्गराजं श्रीमन् नृसिंहगुरुवर्यमहं प्रपद्ये काश्यपान्वय सञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियायुषं वन्दे वेदान्तकर्पूरचामीग्रगण्डकं रामानुचार्यमार्याणां चूडामणिमहर्निशम् आपदामपर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం. గోష్ఠిలో వేంచేసినటువంటి భగవత్ పంచులందరికీ కూడా స్వరూపం రూపంగా దాసోహాలు తెలియజేస్తూ 7 కాండలు కలిగి 500కు పైగా సర్గలు కలిగి 24,000 శ్లోకములు కలిగినటువంటి ఇతిహాస శ్రేష్టము అనబడే శ్రీమద్ రామాయణంలోని మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణము. ఇది మనందరము భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా భగవంతుని యొక్క ఆచార్యుల యొక్క మంగళాశాస్త్రాలు పరిపూర్ణంగా ఉండి చక్కటి విశేషాలు మనం అందరం తెలుసుకోవడానికి అనుగుణంగా ఉపోద్ఘాతం నుంచి కొంచెం డీప్గా మనం పెడుతున్నాం. గత సెషన్స్లో మనం వేదం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, పురాణం అంటే ఏంటి, ఇలాంటివన్నీ మనం చూసాం. ఈ రోజున మనం అసలు శ్రీరామాయణం ఈ భూమండలం మీదికి రావడానికి గల అవతారిక ఏమిటి, ఏమై ఉండవచ్చును అనే విషయాన్ని తెలుసుకుందాము అని అనుకున్నాము ఆచార్య కటాక్షం ద్వారా. వేదము అంటే తెలియదగినది అని చెప్పుకున్నాం. ఇందులో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. పూర్వ భాగము, ఉత్తర భాగము. పూర్వ భాగంలో వివిధ దేవతా స్వరూపములు, అర్చనా విధానాలు, యజ్ఞయాగాదులు, వీటికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ ఉంటాయి. దానిని కర్మకాండ అని అంటారు. ఉత్తర భాగంలో ఆరాధ్యుడైనటువంటి వాడు, మూల కారణ తత్వమైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణ యొక్క విషయాలు, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, అలాగే పంచ తన్మాత్రలు, పంచభూతములు, విషయములు, మిగతా అన్ని జ్ఞానానికి సంబంధించినవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని జ్ఞానకాండ అని అంటారు. దానికే ఉపనిషత్ లేదా వేదాంతము లేదా రహస్యము అని పేరు. అయితే ఏమిటి వేదాంతము? వేదాంతం అంటే అదంతా వేదం యొక్క చివరిలో ఉంటుంది అని అర్థమా? అలా ఏం కాదు. చివరిలోనే ఉండాలని ఏం లేదు. వేదంలో ఎక్కడైనా సరే ఆ భాగం ఉండొచ్చును. మరి ఎందుకన్నారండి వేదాంతంని? అంటే ద కన్ఫర్మ్డ్ ఒపీనియన్ ఆఫ్ వేదాస్ ఈజ్ నథింగ్ బట్ వేదాంతం. ఇంతకుముందు పూర్వ భాగంలో చెప్పినటువంటి యజ్ఞయాగాదులు, క్రతువులు, మంత్ర బ్రాహ్మణములు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రిసైజ్ ఎసెన్స్ ఏదైతే ఉందో అదే వేదాంతము. దాన్ని మనం రహస్యం అని కూడా అన్నాము. యోగ్యులైన వారికే చెప్పాలి అలాంటి విషయాలు. యోగ్యులైన వారు ఆచార్యుని ఆశ్రయించి వారికి దగ్గరగా కూర్చొని వారి వద్ద నుండి నేర్చుకోవాల్సిన విషయాలు కాబట్టి దాన్ని రహస్యము అని అన్నాము. అనుచార ప్రక్రియలో వింటూ నేర్చుకోబడింది కాబట్టి ఆ వేదాన్ని శృతి అని అన్నాము. పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి దాన్ని నిగమము అని అన్నాము. ఇలా ఆచార శిష్య పరంపరగా ఒకరి ద్వారా ఒకరికి అనుచార ప్రక్రియలు వస్తూ వస్తూ ఆ తర్వాత తాళపత్ర గ్రంథాలు నిక్షిప్తమై ఆ తర్వాతి కాలంలో
మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రంథాల రూపంలోకి వచ్చాయి కొంత భాగం అంతా కూడా. వేదం అంతా మన దగ్గర ఏం లేదు, అనంతావే వేదాహ, ఏవో కొన్ని శాఖలు మాత్రమే మన ప్రస్తుతానికి లభ్యమవుతున్నాయి. అలాగే వేదం యొక్క నిర్వచనం కూడా తెలుసుకున్నాము, ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ. ఏవి మనం తెలుసుకోలేమో అవి వేదంలో ఉంటాయి. భగవత్ సంబంధ విషయాలు, సృష్టి సంబంధించిన విషయాలు, ఆరాధనా పద్ధతులు, మంత్ర భాగము, సంహిత, ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకున్నాం. ఇకపోతే మరి వేదాన్ని అధ్యయనం చేయడానికి అందరికీ అధికారం లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ వేదంలో ఉన్నటువంటి అత్యంత గోప్యమైన విషయాలు ఎలా మనకు తెలుస్తాయి? మిగతా వారు దాన్ని తెలుసుకోవడానికి అనర్హులా అంటే అలా కాదు. వేదంలో ఉన్నటువంటి విషయాల్ని అందరూ తెలుసుకోవచ్చును. దానికి ఉపకరించేవి ఇతిహాస పురాణములు. వేదములో చెప్పబడినటువంటి విషయాల్ని చాలా విశదీకరించి, చాలా మ్యాగ్నిఫై చేసి, జరిగిన వృత్తాంతాల ద్వారా, అంటే జరిగిన కథల ద్వారా మనకు అందించేవే ఇతిహాస పురాణములు. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగినది. ఇతిహాసములు రెండు, శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతము. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని అందించారు త్రేతాయుగంలో. వ్యాస మహర్షి శ్రీ మహాభారతమును అందించారు ద్వాపర యుగంలో అని చెప్పుకొని, అది జరుగుతూ ఉన్నప్పుడే లిఖింపబడాలి అని తెలుసుకొని, జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం లిఖింపబడితే చాలదు, ధర్మాన్ని ప్రబోధించాలి, అలాగే పురుషార్థములను ప్రసాదించేదిగా ఉండాలి అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత పురాణంలోకి వెళ్ళాం. పురాణంలోకి వెళ్ళి, పురాణం అంటే ఏమిటి? పురా అపి నవం, ఎంతో ప్రాచీనమైనది, కానీ అది ఇప్పటికీ కూడా చాలా కొత్తగా అవపడుతుంది అని ఒక అర్థం. ఎంతో ప్రాచీనమైనది అయినప్పటికీ కూడాను ఈ రోజు కూడా అందులో చెప్పబడినటువంటి ధర్మాలు మనకు అప్లై అవుతాయి అని కూడా మనం తెలుసుకున్నాం. మరి రెండెందుకండి? వేదంలో ఉన్నటువంటి విశేషాలని మనకు అందించడానికి ఏ ఒక్కటి సరిపోతుంది కదా. రెండు అవే విషయాలు తెలుస్తున్నాయా అంటే అవునండి, రెండు అవే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే పురాణాలు అవి జరుగుతూ ఉన్నప్పుడే లిఖింపబడినవి కావు. వ్యాస మహర్షి తన యొక్క యోగ జ్ఞానం ద్వారా కొన్ని కల్పములలో, కల్పము అంటే ఏంటండి? చతుర్ముఖ బ్రహ్మకి ఒక కల్పం అయితే ఒక పగలు, చతుర్ముఖ బ్రహ్మకి ఇంకొక కల్పం అయితే ఒక రాత్రి. ఇలా రెండు కల్పములు కలిపితే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు. 2 కల్పాస్ ఈక్వల్ టు 1 డే టు చతుర్ముఖ బ్రహ్మ. అది కూడా ఇక్కడ రాస్తున్నాము. అన్నపూర్ణ గారు అడ్మిట్ చేసుకోండి. స్వామి, రెండు కల్పములు ఒక రోజు. ఓకే, 2 కల్పాస్ ఈజ్ ఈక్వల్ టు 1 డే టు చతుర్ముఖ బ్రహ్మ. మరి కల్పం అంటే ఏమిటి అని మనకు ప్రశ్న. దానికి మనకు సమాధానం. 1 కల్ప is equal to 1000 చతుర్యుగాస్. వేయి చతుర్యుగములు అయితే is equal to ఒక కల్పము.
మరి ఈ లెక్క ప్రకారంగా రాసుకున్నారు కదా, ఈ లెక్క ప్రకారంగా మరి ఒక చతుర్యుగం అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి కృత, త్రేత, ద్వాపర, కలి, ఆల్ దీస్ 4 కంబైన్డ్లీ కాల్డ్ యాజ్ చతుర్యుగం. ఈ 4 యుగాలు కలిపి చతుర్యుగం అంటారు. కలియుగము ఎంత టైం ఫ్రేము? 4,32,000 ఇయర్స్. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ద్వాపర యుగం. కలియుగం ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు త్రేత. కలియుగం ఇంటూ 4 సత్యకృత యుగం. ఓకేనండి. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 12,96,000. 17,28,000 ఇది కృతయుగం. 8,64,000 ద్వాపర కదా. ఇంటూ 3 ఇంటూ 4. అలాంటప్పుడు ఈ మొత్తం లెక్కేస్తే ఒక చతుర్యుగం అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్, ఒక చతుర్యుగము గడవాలి అని అనుకుంటే 43,20,000 సంవత్సరాలు. 43,20,000 ఇయర్స్. 1 చతుర్యుగం ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 1 కల్పం. దట్ ఈస్ డే టైం. ఓకే. అదే మీరు 43,20,000 ఇంటూ 2,000 వేశారనుకోండి, అప్పుడు ఒక డే అంటే డే అండ్ నైట్ అవుతుంది అనమాట. సో అవర్ 24 hours ఈజ్ ఈక్వల్ టు 2,000 ఇంటూ 43,20,000. చతుర్ముఖ బ్రహ్మకు ఒక రోజు గడవాలి అంటే 2,000 ఇంటూ 43,20,000 ఎంత వస్తుందో మీరు అనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు గడవాలి. అర్థమైందండి? అలాంటి 30 కలిస్తే ఒక నెల. అలాంటి రోజులు 360 రోజులు కలిస్తే ఒక సంవత్సరం. అలాంటివి 100 సంవత్సరాలు చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయుష్. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడున్న చతుర్ముఖ బ్రహ్మ పరమేష్టి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అంటే, ఆయన వయసు 100 సంవత్సరాలు అనుకుంటే ఆయన ఏజ్ లిమిట్ 100 ఇంటూ సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 360 రోజులు. మనకు 360 దాని ప్రకారంగా 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 అంతే కదా. 360 రోజులు. ఒక రోజుకి 2,000 చతుర్యుగాలు. 2,000 చతుర్యుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు. ఈక్వల్ టు ఎంత వస్తుంది అనుకుంటారు? అన్ని సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. ద ఏజ్ ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000. ఇది బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యుగం ప్రస్తుతం దాంట్లో చతుర్ముఖ బ్రహ్మకి 50 సంవత్సరాలు నిండిపోయి ఆయన 2వ పడిలో ఉన్నాడు. ద్వితీయ ప్రార్థే. పరము అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఏజ్. మనం ఎంత చెప్పుకున్నటువంటి 100 సంవత్సరాలు. 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 దాన్ని పరం అంటారు. పరార్థే అంటే అందులో సగభాగం అయిపోయింది చతుర్ముఖ బ్రహ్మకి. ఇప్పుడు 51 సంవత్సరంలో ఏదో ఒక రోజులో నడుస్తుంది అనుకోండి. అట్లా అలా కొన్ని కల్పాల క్రితమే జరిగిపోయినటువంటి విషయాలు పురాణాలు. ఇంత మీకు ఎందుకు చెప్తున్నాం ఇంత లోపలికి అంటే, కల్పము అంటే కదా. కాబట్టి ఇన్ని కల్పాల క్రితమే ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని వ్యాస మహర్షి తన యొక్క యోగ జ్ఞానంతో సంకలనం చేశాడు.
అదే మనకు పురాణము. ఈ రెండిట్లో కూడా, ఈ పురాణము ఇతిహాసము, ఈ రెండిట్లో కూడా మనకి ప్రబలమైన ప్రమాణం ఏది? ఇతిహాసము పురాణాలలో ఇతిహాసం ఇతిహాసం స్వామి. చాలా స్ట్రాంగెస్ట్ రిఫరెన్స్ అన్నమాట. ఇతిహాసం. ఇతిహాసం. ఈ రెండు ఇతిహాసాల్లో కూడా శ్రీమద్ రామాయణాన్ని ఇతిహాస శ్రేష్టము అని అన్నారు. ఇవన్నీ మరి ధర్మము అలాగే పురుషార్థాలు రెండిట్లో కూడా ఉన్నాయి కదా. ఇందులో శ్రీ మహాభారతంలో ఉన్నాయి, శ్రీ రామాయణంలో ఉన్నాయి. మరి శ్రీమద్ రామాయణాన్ని ఎందుకండి ఇతిహాస శ్రేష్టం అని అనుకున్నాము వాల్మీకి మహర్షి అంటే, చూడండి, శ్రీ మహాభారతంలో కృష్ణుడికి సంబంధించింది ఎప్పుడో ఎక్కడో వస్తుంది కదా. అంతకుముందు గంగ, గాంగేయుడు, ఆ, విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు, వాళ్ళ కురువంశం, భీష్ముడు, ఈ భారత యుద్ధం, ఏవో ఏవో ఎప్పుడో కృష్ణుడు వృత్తాంతం వస్తుంది. మరి చూడండి, శ్రీమద్ రామాయణంలో పేరులోనే రామాయణం ఉందా లేదా? భగవంతుని పేరు కదా, పేరులోనే ఉంది. ముందు నుంచి చివరి దాకా రాముడే ఉన్నాడు కదా. ఇతిహాస శ్రేష్టము అని అన్నారు దాన్ని. ఇప్పుడు ఈ ఇతిహాస శ్రేష్టమైన శ్రీమద్ రామాయణం మన భూలోకంలోకి ఎలా వచ్చింది అనే ఒక ఉపోద్ఘాతాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు. చూడండి, మనం ఉన్నటువంటి ఈ భూమండలానికి పైన 7 లోకాలు ఉన్నాయి. భూహు, భువః, జనః, తపః. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం అని చెప్పే ముందు ప్రణామం చేస్తాం. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో అని చెబుతాం కదా. 7 లోకాలు అన్నమాట. పై లోకాలు 7. అలాగే మనకు కింది లోకాలు కూడా ఒక 7 ఉన్నాయండి. అత్తల, అతల వితల సుతల, అతల వితల సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ. అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ. రాసుకున్నారా? రాసుకున్నాం స్వామి. పైలోకాలు 7 చెప్పండి. భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. కింది లోకాలు అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ. ఈ 14 లోకాలు ఒక అండాకారంలో ఉన్నాయి కదా. దానికి ఒక అండకటాహం అంటే ఒక లేయర్. దాని సృష్టికర్తలాగా బ్రహ్మ ఉన్నాడు కాబట్టి దాన్ని మనం బ్రహ్మాండం అన్నాం కదా. చతుర్దశ భువనాలు భువనాలు అంటే లోకాలు అంతే. 14 లోకాలు. దీన్ని ఒక బ్రహ్మాండం అంటున్నాం. ఈ బ్రహ్మాండాలు మొత్తం సృష్టిలో ఎన్ని ఉన్నాయి?
లెక్కలేనని స్వామి. దానికి ఒక పదం ఉంది, ఏంటి ఆ పదం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎగ్జాక్ట్లీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు, అని ఉన్నాయి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో దాన్ని మొత్తాన్ని కలిపి లీలా విభూతి, లీలా విభూతి అని అంటున్నాం. రాసుకున్నారా? ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ మొత్తం లీలా విభూతి. పరమాత్మ యొక్క సృష్టిలో ఈ లీలా విభూతి అనేది కేవలం విభూతి, విభూతి మీన్స్ సంపద. అసెట్, సంపద 25% మాత్రమే. ఓకే, పురుష సూక్తం మనకి ఏం చెప్తుంది అంటే, అదోస్య విశ్వభూతాని విపాదస్య హృతం దివి. అయ్యా, కనిపించే లీలా విభూతి 25%, కానీ పరమాత్మ ఉండే ఒక విభూతి ఉన్నది, ఆయన లోకము, దట్ ఈస్ కాల్డ్ నిత్య విభూతి. ఆ నిత్య విభూతి 75%, 75%. ఈ లీలా విభూతి 25% మనం చూడలేము. ఈ భూమియే చాలా పెద్దది. భూమి కన్నా పెద్ద గ్రహాలు కొన్ని 100 కోట్లు ఉన్నాయి. సూర్యుడు ఇంకా పెద్దవాడు, సూర్యుడు కన్నా పెద్దవాడు నక్షత్రాలు, నక్షత్రం కన్నా పెద్దవి బ్లాక్ హోల్స్, కృష్ణ బెలములు, వాటిని మింగేవి ఈ సౌరతలం, దానికన్నా మించినవి అనంత కోటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయో లెక్కలేనివి, మన లెక్కకు మన మనస్సుకు గాని అందనివి. ఈ లోకము 25% మాత్రమే. దీనికి 75, దీనికి మూడింతలు 75% నిత్య విభూతి, పరమాత్మ ఉన్నటువంటి లోకము. దానికి ఏమిటి పేరు? వైకుంఠము లేదా పరమ పదము అని పేరు. ఎప్పుడైతే మనం నిత్య విభూతి అని అన్నామో దాని అర్థం అది ఎప్పటికీ ఉంటుంది. నిత్య విభూతి ఈజ్ ఎటర్నల్. నిత్య విభూతి ఈజ్ ఎటర్నల్ ఆర్ పర్పెచువల్. పర్పెచువల్, ఎటర్నల్ అన్నా పర్పెచువల్ అన్నా ఒకటే, అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది, శాశ్వతమైనది అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడున్నది, ఇప్పుడున్నది రేపు ఉండనిది అని కాదు, ఎప్పటికీ ఉంటున్నది అని అర్థము. దానికి వైకుంఠము లేదా పరమపదము అని పేరు. ఇది నిత్య విభూతి. ఇక్కడ ఎవరుంటారండి నిత్య విభూతిలో? శ్రీమన్నారాయణుడు. నిత్య విభూతిలో శ్రీభూ నీలా సమేత శ్రీమన్నారాయణ ఉంటాడు. ఆయనతో పాటుగా నిత్య సూర్యులు ఉంటారు. నిత్య సూరి, సూరి అంటే ఏం లేదండి, జ్ఞానవంతులు అని అర్థం. ఓకే, అంటే అనంతుడు, విశ్వక్సేనుల వారు గరుడు, విశ్వక్సేనుడు, గరుడు, పంచాయుధాలు. పంచాయుధాలు అంటే అవేవి శంఖం చక్రం, అవి జడ పదార్థం కాదు. అక్కడ కూడా పురుష రూపంతో ఉంటాయి. పురుష రూపంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. కాకపోతే వాళ్ళ కిరీటాలకు శంఖం చక్రం గుర్తులు ఉంటాయి వైకుంఠంలో. ఏమండి, మీరు చూసారా? మీరు చూస్తుంటే చెప్తున్నారు మాకు. అంటే ఒక దివ్యదేశం ఉంది కేరళలో, నోట్ చేసుకోండి. కేరళలో
తిరువాట్టార్. తిరువట్ట. తిరువాట్టార్ దివ్యదేశం ఆదికేశవ పెరుమాళ్. ఆదికేశవ పెరుమాళ్ అంటే ఇంకా చతుర్ముఖ బ్రహ్మ కూడా ఉద్భవించినప్పుడు ముందు స్థితి. నువ్వు అనంత పద్మనాభ స్వామి కీరణాల్లో ఉన్నప్పుడు ఏంటి అర్థం? నాభి కమలంలో చతుర్ముఖ బ్రహ్మను సేవించవచ్చును. అంతకు ముందున్నటువంటి స్థితి ఏంటి? నాభి కమలంలో చతుర్ముఖ బ్రహ్మ కూడా ఇంకా ఉద్భవించిన స్థితి ఆదికేశవ పెరుమాళ్. అక్కడ పరమాత్మ యొక్క పంచాయతాలు పురుష రూపంలో దర్శనమిస్తాయి. విన్నారా ఎప్పుడన్నా? విన్నాను స్వామి. సో అక్కడ మనం సేవించవచ్చును. అంటే వైకుంఠంలో వారు అలా ఉంటారు, నిత్యసూరులంతా కూడా. మరి ఈ వైకుంఠము బ్రహ్మరుద్రాలకు కూడా ఆస్థానం లేనిది, వాళ్ళు కూడా ప్రవేశం లేదు వాళ్ళకి. ఈ వైకుంఠాన్ని మనం కారణ వైకుంఠము అని అంటున్నాం. రూట్ దానికి కొంచెం కిందిగా వస్తే పాలకడలి, దాన్ని కార్య వైకుంఠము, క్షీరాబ్ధినాథన్ అని అంటున్నాం. అక్కడికి మాత్రం బ్రహ్మరుద్రాలకు ఎంట్రీ ఉంది. బాగుంది. ఎప్పుడైతే మీరు నిత్య విభూతి అని అన్నారో 75%, మిగతా 25% లీలా విభూతి అన్నారు. లీలా విభూతి అంటే, లీలా అంటే ప్లే అర్థం అన్నమాట. అంటే ప్లే, పరమాత్మకి ఆట స్థలం లాంటిది ఇది. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రం ఒకటి. స్వామికి ఆటాడే ప్రదేశం ఇది అంతా కూడా. అంటే ఎలాగా? ఒక స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడు తన సెల్ఫ్లో ఉన్నటువంటి బొమ్మలన్నింటినీ తీసి కాసేపు ఆడుకొని, ఆ ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ వాటన్నింటిని తీసి మళ్ళీ ఆ గూట్లో పెట్టేస్తాడు. మళ్ళీ తన పని తను చూసుకుంటాడు. మళ్ళీ ఆడుకోవాలన్నప్పుడు మళ్ళీ తీస్తాడు, ఆడతాడు, ఆట అయిపోగానే లోపల పెట్టేస్తాడు. అలాగే సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి, స్థితి, ప్రళయం. ప్రళయాన్ని లయం అంటున్నాం కదా. అలా పరమాత్మ ఆట కోసం ఏర్పాటు చేసినటువంటి లోకం ఇది. తను ఒక్కడిగా ఉండలేక జీవాత్మను సృష్టించి, మరి వాళ్ళకి శాస్త్రాన్ని కూడా అందించి, ఆ తర్వాత వాళ్ళ శాస్త్రాన్ని పట్టించుకోక రకరకాల కర్మల్లో ఉండి, ఆ కర్మ బంధం చేత ఈ లీలా విభూతిలో అనేక రూపాల్లో పుడుతున్నారు. మరి పరమాత్మ యొక్క సృష్టిలో 4 విధములైనటువంటి జాతి అని చెప్పుకున్నాం మనం. చాతుర్వర్ణ్యం. దేవ 4 రకాల సృష్టి ఇది. మనుష్య, తిర్యక్, జంగమ, స్థావర, the 4 kinds of Srishti of Sriman Narayana is divided into 4 different divisions. Deva, Manushya, Tiryak, Sthavara. అత్యధిక పుణ్యం చేసుకున్న వాళ్ళు దేవతా శరీరాలు, పుణ్యము పాపము కలిసి ఉంటే మనుష్య శరీరములు, కేవలం పాపమే ఉంటే జంతు శరీరములు. తిర్యక్ అంటే జంతువులు. ప్రకృష్టమైన పాపము, అత్యధికమైన పాపము ఉంటే స్థావరములు, స్టేషనరీ, కదలని వస్తువులుగా, కొండ గుట్ట ఇలాంటి వాటిగా. ఈ పరమాత్మ యొక్క సృష్టిలో ఈ భాగం. అయితే ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి అంటే అది కూడా మనం చెప్పుకున్నాం. మన కర్మ వల్ల ఏర్పడిందండి. సరే, బాగుందండి. ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ కర్మ? ఇప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా. అంటే శాస్త్రం ఏం చెప్పిందండి అంటే, అవునండి కరెక్టే, అనాది అని చెప్పింది. ఏమని చెప్పిందండి? ఎప్పుడు స్టార్ట్ అయింది సృష్టి? అనాదిగా. అనాది. అనాది అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నది అని, ఎప్పుడు ఉండేది అని. అజ్ఞాత ఆది.
అనాది అంటే అజ్ఞాత ఆది, మొదలెప్పుడో తెలియదు అని అర్థం. మొదలెప్పుడో తెలియదండి, అంతే. ఇప్పుడు కర్మ స్టార్ట్ అయింది తెలియదు. మనం ఏం చెప్పుకుంటున్నాం, ఈ కర్మల వల్ల ఈ శరీరాలు ఏర్పడ్డాయని చెప్తున్నాం, కరెక్టే. కానీ ఫస్ట్ ఎప్పుడు ఎవరు ఏ కర్మ తీసుకున్నారు తెలుసునా, తెలియదు, అది అనాది అని చెప్తున్నారు. అది తెలిసిన వాడు పరమాత్మ ఒక్కడే కదా, పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు అసలు విషయాన్ని మనం వస్తే, ఇప్పుడు వైకుంఠంలో స్వామి ఉన్నాడు కదండి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శ్రీభూ సమేతముగా భక్తి భావతత్వం ఉన్నాడు. ఆ పరమాత్మ వైకుంఠంలో ఎలా ఉంటాడు అని చెప్పేటువంటి ఒక శ్లోకం కూడా మనకు ఉన్నది, పురాణ శ్లోకం. వైకుంఠేతు పరేలోకే, చెప్పండి. వైకుంఠేతు పరేలోకే వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్థం, శ్రియా సాధం వత్తుథ శ్రియా సార్థం జగత్పతి. శ్రియా సార్థం చెప్పండి. జగత్పతి జగత్పతి ఆస్తే ఆస్తే విష్ణు రచింత్యాత్మ విష్ణు యాత్మ. ఆస్తే విష్ణు రచింత్యాత్మ, ఆస్తే విష్ణు రచింత్యాత్మ అంటే విష్ణు ప్లస్ అచింత్యాత్మ అన్నమాట. భక్తైర్భాగవతై సహ, భక్తైర్భాగవతై సహ వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ. అంటే ఏంటి అర్థం, పరలోకమైనటువంటి వైకుంఠము, అందులో ఏ చింత లేనివాడు. అదేవిధంగా మన పరమాత్మ గురించి చెప్తున్నాం మనం, ఏ చింత లేదు, తీరని కోరికంటూ ఏమీ లేదు కదా, అవాప్త సమస్త కాముడు పరమాత్మ. అలాంటి వాడు జగత్తుకు ప్రభువు, జగత్ప్రభుం జగత్పతి అనేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీయాసార్థం లక్ష్మీదేవితో కూడాను భక్తైర్ భాగవతో సహా భక్తులతో భాగవతులతోని ఉన్నాడు. అంటే ఎప్పుడు నిత్యవాసం చేసేటువంటి నిత్యసూరుడు, అలాగే ఒకప్పుడు మనలాగా ఈ లీలా విభూతిలో ఉండి కొంత జ్ఞానాన్ని సముపార్జించి ఆచార సమాశ్రయాన్ని పొంది మంత్రము పొంది మంత్రార్థాన్ని పొంది శరణాగతి చేసినటువంటి వారు, పరమాత్మ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత అర్చిరాది మార్గం గుండా వెళ్ళి ఆ వైకుంఠాన్ని చేరిన వారు ముక్త పురుషులు. ఎప్పుడు అక్కడే ఉండేవారు నిత్య పురుషులు, నిత్యసూరులు. ఆ నిత్యసూరులతోని ఈ ముక్త పురుషులతోని ఆ లక్ష్మీదేవితోని, లక్ష్మీదేవి ఉపలక్షణంగా చెప్పబడినది. ఉపలక్షణము అంటే ఏంటి, ఒకదాన్ని చెప్తే మిగతావి చెప్పినట్టే. అంటే ఏంటి, ఇక్కడ కేవలం లక్ష్మీదేవి చెప్పినట్టు ఏమర్థం, అక్కడ శ్రీదేవి భూదేవి లీలాదేవితో కలిసి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, అది సంస్కృతంలో ఒక ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మన అందరి పేర్లు రాయలేరు కదా, ఛందస్సు భంగం అవుతుంది కదా అక్కడ మరి. కాబట్టి ఉపలక్షణంగా తీసుకోవాలి దాన్ని. ఉపలక్షణము అంటే అదే ఒకరిని చెప్తే మిగిలిన వారిని కూడా దాంట్లో చెప్పినట్టే అలా. కాబట్టి అలా ఉన్నాడు పరమాత్మ అని మనకు పురాణ శ్లోకం ఉంది. అలాంటి ఉన్నటువంటి ఆ పరమాత్మ అందరితోని సేవింపబడుతూ ఉన్నప్పటికీ, అతనికి తీరని కోరికలంటూ ఏం లేనప్పటికీ కూడా పాపం ఆయనకి ఒక జాలి కలిగినది కొందరి మీద. ఎవరి మీద అంటే మనలాంటి వాళ్ళ మీద అని అర్థం. దాన్ని చెప్తున్నటువంటి ఒక శ్లోకం కూడా మనకు ప్రమాణ శ్లోకం ఉంది, అది కూడా మీరు రాసుకోండి. ఇది రాసుకున్నారా? రాసుకున్నాను స్వామి.
సో మీరు రాసుకున్నారంటే అందరు రాసుకున్నారు అని అర్థంతో నేను చూపిస్తున్నాను. ఎలాగో మీకు రికార్డింగ్ వస్తుంది అనుకోండి. ఇవన్నీ మీకు బోర్ ఏం లేదు కదా, మరి డీప్గా వెళ్తున్నారు, చాలా అనుకోవట్లేదు కదా. లేదు స్వామి, బాగుంది స్వామి. ఆ, లేకపోతే అదే. ఇంతమంది జాయిన్ అవుతారా స్వామి? ఆ, చూడండి తర్వాత శ్లోకం. ఏవం ఏవం సంస్కృతి 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 చక్రస్థే చక్రస్థేన చక్రస్థే చక్రస్థే భ్రామ్యమాణే భ్రామ్యమాణే స్వకర్మభిః స్వకర్మభిః ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే జీవే దుఃఖాతులే దుఃఖాకులే విష్ణోః విష్ణోః కృపా కృపా కాప్యుపజాయతే కాప్యుపజాయతేనా काप्युपजायते केये PYUPA काप्युपजायते कापि उपजायते कृपा कापि उपजायते कापि प्लस उपजायते काप्युपजायते ఒకసారి శ్లోకం చెప్తుంది, నేను చెప్పగానే మీరు చెప్పండి. ఏవం సంస్కృతి చక్రస్థే ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే విష్ణోః జీవే దుఃఖాతులే విష్ణోః జీవే దుఃఖాకులే విష్ణోః జీవే దుఃఖాకులే విష్ణోః కృపా కాప్యుపజాయతే. కృపా కాప్యుపజాయతే. ఏమిటి దీని అర్థం అంటే, అన్ని కోరికలు తీరినవాడు, తీరని కోరికలంటూ ఏమీ లేనివాడు, అనంత కళ్యాణ గుణాత్మకుడు, వైకుంఠ నికేతనుడు, భక్తులతోని భాగవతులతోని సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ఆనందమైనటువంటి స్వామి మన గురించి ఒకసారి ఆలోచించి దుఃఖపడ్డాడు, కాస్త బాధపడ్డాడు. ఏమని ఆలోచించాడట ఆయన అంటే, సంసార చక్రంలో పడినటువంటి జీవులు కర్మల చేత నానా యోనిలలో అంటే నానా జాతులలో పుడుతూ చస్తూ ఉన్నారు, దుఃఖ పరంపరలను అనుభవిస్తూ ఉన్నారు, పాపం చాలా అల్లాడుతూ ఉన్నారు అని ఇలాంటి వాళ్ళని చూసి ఆ శ్రీ మహావిష్ణువుకు దుఃఖము సహింపలేకుండా ఉండదు. అలాంటి సహింపలేని దుఃఖం ఉండడం చేత దయ కలిగింది పరమాత్మకి. చూడండి, దుఃఖం కలగడం అందరికి కలుగుతుంది, కానీ ఆ తర్వాత దయ కలిగి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఇప్పుడు ఏంటట, ఈ ప్రళయకాలంలో ఈ లోకాలన్నీ ఏమి లేవు, ఇవన్నీ ఒక మహత్వ రూపంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆ జీవులు అవన్నీ ఎలా ఉన్నారట, మనందరం అన్ని అంటే ఒక మైనపు ముద్దలో చిక్కుకున్నటువంటి ఒక బంగారు పొడి ఎలా ఉంటుందో, చిన్న చిన్న రేణువులు పీసెస్ ఎలా ఉంటాయో, ఒక కంసాలి వాడు గోల్డ్ స్మిత్ ఆ వ్యాపారం చేసేవాడు, ఒక మైనపు ముద్ద ఉంటుంది వాడి దగ్గర. ఈ ఆభరణాలు కట్ చేస్తూ ఉన్నప్పుడు, ఆభరణాలు తయారు చేస్తూ ఉన్నప్పుడు చిన్న రజనం అంటే పొడి, ఆ బంగారం పొడి కింద పడుతూ ఉంటుంది. అది వేస్ట్ కాకుండా ఆ వ్యాక్స్ ముద్దతో అద్దుతూ ఉంటాడు. అలా 2 నెలలకో 3 నెలలకో ఆ వ్యాక్స్ని కరిగించి
ఆ తర్వాత బంగారాన్ని తీసుకుంటాడు. ఆ వ్యాక్స్ లో చిక్కుకున్న బంగారు చిన్న చిన్న రేణువుల్లాగా ఈ మహత్తులో చిక్కుకొని మనం ఉన్నాం. సృష్టికాలం కాగానే వాడి వారి కర్మలకు తగ్గట్టుగా మళ్ళీ జన్మిస్తున్నాం. జన్మించిన వాళ్ళం ఊరికే ఉంటామా? ఏదో కర్మలు చేస్తున్నాం. అది పాపకర్మనే కావచ్చు, పుణ్యకర్మనే కావచ్చు. దానివల్ల మళ్ళీ జన్మను పొందుతున్నాం. ఏ స్వామి, పుణ్యకర్మ చేస్తే కూడా మళ్ళీ జన్మేనా? ఉంటుంది. కేవలం పుణ్యకర్మ చేస్తే స్వర్గలోకం వస్తుంది. స్వర్గలో స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు? ఆ పుణ్యం అయిపోయేదాకా ఉంటారు. ఆ పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పడిపోతూనే ఉంటారు మళ్ళీ భూమిలోకి. మర్త్యలోకము మరణించే స్వభావం కలిగినటువంటి లోకము, మరణించే స్వభావం గల జీవులు ఉండే లోకము భూలోకము. ఇక్కడ పుట్టినవాడు ఎవడు శాశ్వతం కాదు. పుట్టిన ప్రతివాడు మరణించాల్సిందే. ఇలా పుణ్యకర్మలు పాపకర్మలు చేసి పుడుతూ చేస్తూ ఉన్నారు, అనేక బాధలు పడుతూ ఉన్నారు అని పరమాత్మకు చాలా దయ ఏర్పడిందట. ఎందుకండి మరి అసలు ఇలా ఈ పుట్టడం ఏంటి, ఈ పోవడం ఏంటి, మళ్ళీ ఈ కర్మలకు అనుగుణంగా మళ్ళీ జీవితం తీసుకోవడం ఏంటి, అసలు ఈ చక్రం ఎప్పటికి ఆగిపోయేది, దీని నుంచి మనం బయటపడేది ఎప్పుడు అంటే బయటపడడానికి మార్గం కూడా ఉంది. మనందరం చూసి పరమాత్మ అనుకున్నాడు, అయ్యో వీళ్ళంతా నా దగ్గర ఉండాల్సిన వాళ్ళు, నాకు సేవ చేస్తూ ఆనందంగా వైకుంఠంలో ఉండాల్సిన వాళ్ళు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతిరోజు సంకల్పం అలాగే మంత్రపుష్పంలో తద్విష్ణు పరమపదం చెప్తున్నప్పుడు సదా పశ్యంతి సూరయ అని చెప్తారు కదా. అంటే ఆ లోకంలో ఎప్పుడు నిత్య సూర్యుడు పరమాత్మనే చూస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు ఒకే వ్యక్తిని చూస్తూ ఉంటే ఆనందంగా ఉండగలరా అండి? ఒక మాట చెప్పండి. మీ ఎదురుగా మీకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఎంతసేపు చూస్తారు మీరు? ఎంతసేపు చూస్తారు మీరు? ఒక గంట, వన్ వీక్, 1 మంత్, మాక్సిమం 1 ఇయర్. ఎప్పటికీ చూసుకుని కూర్చొని కుదురుతుందా అండి? మనకు కుదరదు. మరి ఆ లోకంలో ఎప్పుడు పరమాత్మని చూసుకుని ఉంటారు అంటే ఎలా ఉంటారని మనకు అనిపిస్తుంది. ఎలా ఉంటారంటే ఆ లోకంలో ఉండే స్థితి వేరు, ఈ లోకంలో స్థితి వేరు. ఆ లోకంలో ఉండే స్థితిని ఈ లోకంలో మనం ఎలా అనుభవించగలుగుతాము? అనుభవించలేము. చంద్రమండలంలో గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువ. ఒక జంప్ చేస్తే ఎంతో దూరం వెళ్ళి భూమిలో ఆకాశంలో చాలాసేపు ఉండి మాని కింద పడతాడు, చాలా టైం పడుతుంది అని సైన్స్ లో చదువుకున్నాం మనం. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం మనం చేయలేకపోతున్నాం. ఎవరో అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. 700 కోట్ల జనాభా ప్రపంచంలో, లేదా 800 కోట్లు అనుకోండి. 500 కోట్లలో చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? కొద్దిమంది, 10 మందో 20 మందో అంతే కదా. వాళ్ళు మాత్రమే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగారు కదా. మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. వాళ్ళు చెప్తే మనం తెలుసుకున్నాం. అలాగే మహర్షులు దాన్ని దర్శించి వైకుంఠ స్థితి ఇలా ఉంటుందని మనం చెప్తే మనం తెలుసుకుంటున్నాం. ఎలా ఉంటుందండి ఒక్కడ చూసుకుంటే ఆనందంగా ఎట్లా ఉంటుందో ఎలా గుర్తుంది? నీకు ఎలా గుర్తుందో చెప్పడం ఈ లోకంలో చెప్పడం కుదరదు. ఆ లోకంలో వెళితేనే అనుభవించాలి. మరి చూడండి, అదే ఆడవారు అన్నారు కదా, ఎప్పుడుదుకు అప్పుడుదు మీ నారావముదే అని కదా. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపంతో మనం చూస్తే కాదు, ఆయన చూపిస్తే అవుతుంది. మనం ఎంత కళ్ళు మూసుకున్నా, ఎంత కళ్ళు తెరిచినా, మనం ఓ స్వామి అన్నా, ఓ అడియనన్నా మనకేం కనబడట్లేదు ఏంటండి, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది పరమాత్మ అంటే. మనం అనుకుంటే అవుతుందా? పరమాత్మ దర్శింప చేయాలి అనుకుంటే దర్శింపజేస్తాడు. ఆడవాళ్ళకి ఆ దర్శనం అయింది కదా. నిర్హేతుక కృపా కటాక్షంతో పరమాత్మ యొక్క మంగళశబ్దం వాళ్ళకి అయింది కాబట్టి వాళ్ళు దాన్ని దర్శించారు. అలాంటి దర్శనం మనకు వైకుంఠంలో కలుగుతుంది, కలగబోతోంది. మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, మనకు ఆచార సంభాషణ ఉంది, మన రామానుజుని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఈ శరీరం పడిపోయిన తర్వాత తప్పకుండా మన వైకుంఠం ఆచార తిరువుడు చేరుతాము, అక్కడ మన ఆచార్యులు సేవిస్తాము, మన పెరుమాణులు సేవిస్తాము, మనకు ఆ బాధ లేదు. కానీ ఎంతమంది ఇలా ఆచార సమాచారణ చేశారు? ఎవరు ఇలా నన్ను చేరుకోవాలి? వీళ్ళందరూ నన్ను చేరుకోవాల్సిన వాళ్ళు అయ్యి ఉండగా ఎందుకు పాపం వీళ్ళు కష్టాల్లో పడుతున్నారు? అసలు నేను వీళ్ళకు ఈ ఇంద్రియాలను ఎందుకు ఇచ్చాను? అది కూడా మళ్ళీ మనకు ఒక పురాణంలో శ్లోకంగా చెప్పబడుతుంది. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేది.
పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. ఇది కూడా రాసుకుందాం, ప్రమాణ శ్లోకం కదా, రాసుకుందాం. నన్ను చేరుకోమని నేను ఇంద్రియాలు ఇచ్చాను, కానీ దాన్ని మనం వేరే ప్రయోజనం కోసం వాడుతున్నాం కదండి. ఇప్పుడు రాస్తున్నాం. విచిత్ర దేహ సంపత్తి, చెప్పండి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ ఈశ్వరాయ నివేదితుం. నివేదితుం. పూర్వమేవ కృత బ్రహ్మన్. అర్థం కాదు. పూర్వమేవ కృత బ్రహ్మన్ కృత కృత బ్రహ్మన్ కృత బ్రహ్మన్ కృత బ్రహ్మన్ హస్తపాదాది హస్తపాద సంయుత. సంయుత. చేతులు కాళ్ళు మొదలైన వాటితో కూడినటువంటి ఈ విచిత్రమైన ఈ దేహము మనకు దేనికి లభించింది అంటే ఆ పరమాత్మకు సేవ చేయడం కోసం లభించింది. ఇక్కడ ఈశ్వర అన్న పదము శ్రీమన్నారాయణకి అప్లై అవుతుంది. ఓకేనా, ఈశ్వర అంటే మరి వేరే అనుకోవద్దు. అందుకనే మాకు భగవద్ రామానుజుల వారు మనకి ఏ భాషను గురించినా కూడా సర్వేశ్వరేశ్వరణ అని చెప్తారు అనమాట. ఈశ్వరుడు అనుకున్న ప్రతి వాళ్ళకు కూడా ఈశ్వరుడు అనేటువంటి వాడు అనమాట. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈశ్వరాయ నివేదితుం. పూర్వమేవ కృత బ్రహ్మన్ పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. హస్తపాదాది సంయుత. సో ఇలా పరమాత్మ మహత్తు నుంచి, మూల ప్రకృతి నుంచి తన్మాత్రలు, పంచభూతములు ఇవన్నీ సృష్టించి, అలాగే ఈ జీవులను వాటిలో అనుప్రవేశం చేసి వాళ్ళకి ఇంద్రియాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఆ పరమాత్మని ఆరాధించి ఆయన చేరుకోవడం కోసం ఇవన్నీ ఇస్తే దాన్ని మనం పక్కన పెట్టేసాం. అంటే ఉదాహరణకి ఒక నదీ ప్రవాహం నడుస్తుంది, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. దానికోసం ఒక పడవను ఇచ్చి, ఒక తెడ్డును, ఆ పరికరాన్ని ఇచ్చి, నాయన నది దాటు అని ఇస్తే నది నడుస్తున్నటువంటి వేగానికి రివర్స్లో మనం వెళ్ళి ఆ అవతల ఒడ్డుకు చేరాల్సింది పోయి నదీ ప్రవాహం బాగుంది కదా అని పడవని నదీ ప్రవాహం వైపే తిప్పేశాం. జుయ్యని వెళ్ళిపోతుంది కదా, హాయిగా బాగుంది అని. ఇప్పుడు ఏమైంది, ఆ నది ప్రవాహం ఎక్కడ వస్తుంది? నదీనాం, చెప్పండి, నదీనాం నదీనాం సాగరో గతి. సాగరో గతి. అంటే నదులన్నీ పోయి చేరేది ఎందులో? సముద్రంలో. ఇప్పుడు ఏమైంది, ఈ జీవుడి పడవేస్తే వాడు హాయిగా నది ప్రవహించే తీరు వైపు వెళ్ళిపోయి చివరికి సముద్రంలో కలిసి నశించిపోతున్నాడు కదా. కాబట్టి ఈ ఇంద్రియాలు ఇచ్చి నాయన, ఈ ఇంద్రియాల ద్వారా నువ్వు చక్కగా భగవత్ సేవ చేసి ఉద్ధరింపబడి ఆ పరమాత్మను చేరుకో అని ఈ పరికరాలు ఇస్తే, ఈ పరికరాలు ఈ ఇంద్రియాల్ని మనం ఏమంటాం తెలుసా అండి? అక్రీత లభ్యేషు. మార్కెట్లో కొనుక్కోవడానికి అవకాశం లేనివి ఇవన్నీ. ఏమంటే కిలో టమాటా దొరుకుతుంది, కిలో మైదా దొరుకుతుంది, కిలో జ్ఞానం దొరుకుతుందా? దొరకదు. అయిపోయి మనకు చక్షురింద్రియములు, వాక్ ఇంద్రియము, ఈ ఇంద్రియాలు అన్ని పరమాత్మ ఇచ్చాడు, ఏమి కొనుక్కోనక్కర్లేకుండా. దీని ద్వారా పరమాత్మను ఆరాధించి ఆయన స్తోత్రం చేసి ఆయన చేరుకో అనిస్తే
కాళ్ళతోనేమో మల్టీప్లెక్స్లు తిరుగుతున్నాము, ఇంకెక్కడ తిరుగుతున్నాము. కళ్ళతోనేమో సీరియల్స్ చూస్తున్నాము, చెవులతోనేమో వెస్టర్న్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నాం, ఎగురుతున్నాం. మనం అంటే మనం కాదు, లోకల్. మరి ఇలా ఉన్నటువంటి ఈ దేహ సంపత్తిని పరమాత్మకి ఇవ్వకుండా, ఆయనకు అర్పించి ఆయన చేరకుండా ఇలా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఒక చాలా బాధపడ్డాడు పరమాత్మ. సరే, వీళ్ళకి ఇంకొంచెం సహకారం చేద్దాము అని అనుకున్నాడు. ఏమండి, మీరు ఇందాక అన్నారు కదా, ఇలాంటి ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మని ఆయన గురించే మనం చేసి స్తోత్రం చేసి మళ్ళీ మనం ఆయన చేరుకోవాలని. ఇది మనకు రిఫరెన్స్గా ఎక్కడన్నా నిత్యం చదివే గ్రంథంలో ఎక్కడన్నా దొరుకుతుందా అంటే శ్రీ విష్ణు సహస్ర నామాల్లో దొరుకుతుంది. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఇది కదా ఆ ధర్మలో అడిగినటువంటి 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు. కిమేకం దైవతం లోకే లోక్యతే అనేనా అనే వ్యుత్పత్తిని బట్టి, అంటే శాస్త్రాలలో ప్రధానంగా ప్రతిపాదింపబడిన దైవం ఎవరు, ఎవరిని చేరుకోవాలి, ఎవరిని స్తోత్రం చేసి అర్చించి జపం చేసినట్లయితే మళ్ళీ ఈ సంసార బంధంలో చిక్కుకోకుండా ఉంటాము, మోక్షాన్ని పొందుతాము అన్న ప్రశ్నకి భీష్మ పితామహుడు చెప్పిన సమాధానం జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఉంది కదా. కాబట్టి ఆ నారాయణుడిని, ఆ శ్రీమన్నారాయణని 1000 నామాలతోని అర్చించాలి, స్తోత్రం చేయాలి, జపం చేయాలి. అది స్పష్టంగా తెలిసింది కదా మనకి. పర్పస్ ఆఫ్ లైఫ్ అక్కడ డిఫైన్ అయిబడి ఉంది. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు కంటిన్యూ యువర్ ఫ్యామిలీ ఆర్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ. You are free to do anything. You are free to do business. You are free to do a job. You are free to do agriculture. Any kind of thing. నువ్వు ఏదైనా చేసుకోండి. మీరు శరీర పోషణ కోసం సంపాదించాలి, అది తప్పు కాదు. కానీ ఆ సంపాదించేది ధర్మ మార్గంలో ఉండాలి. ప్రతిదీ కూడా భగవద్ ఆరాధన రూపంలో ఉండాలి. సంతానాన్ని కంటున్నాము, భగవద్ ఆరాధనకి వీడు ఉపయోగపడతాడు. ద్రవ్యం ఆర్జిస్తున్నాము నా కుటుంబ పోషణకి, అలాగే భగవంతుని ఆరాధనలో, ఉత్సవాల్లో, భాగవతోత్తముల ఆచార్య కైంకర్యంలో దీన్ని ఉపయోగిస్తాను. ప్రతిదీ భగవద్ ఆరాధన రూపంలో మన బుద్ధి ఉండాలి, అది చెయ్యాలి. అలా ఉంటూ మన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. సంపాదించొద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు ఎవరితో అవుతుందంటే, ఓహో ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒక శ్రీమన్నారాయణ ముందు విగ్రహం పెట్టుకొని పుష్పాలు తీసుకుని తులసి తీసుకుని ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః ఇలా చేస్తూనే ఉండాలా, ఇది చారసంలాగా ఉంది, ఇది ఏం చెప్తున్నారు ఈయన అనిపిస్తుంది. దీని అర్థం అది కాదు. మనం ఏ పని చేసినా భగవదర్పణ బుద్ధితో చేయాలి. ఎప్పుడు భగవంతుని యొక్క స్మృతి నడుస్తూనే ఉండాలి లోపల. అవిచ్ఛిన్న స్మృతి, తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి. ఒక నూనె డబ్బాలోంచి ఒక పెద్ద గంట తీసుకొని నూనె ఇలా పెడుతున్నప్పుడు ఏ గ్యాప్ లేకుండా కిందికి ఎలా పడుతుందో, సాగుతూ ఉంటుందో, అలా చింతన సాగుతూ ఉండాలి. భగవంతుడి చింతన. ఏ పని చేస్తున్నా ప్రహ్లాదుడి వృత్తాంతము, భాగవతత్వం వృత్తాంతము, క్షీరసాగర మథనము, పరమాత్మ కజ్ఞాన గుణాలు, శ్రీరాముడి వాత్సల్యము, శ్రీరాముడి పరత్వము, శ్రీరాముడి సౌలభ్యము, శ్రీకృష్ణుడి పరమత్వము, శ్రీకృష్ణుడి సౌలభ్యము, ఇవి నిరంతరం నడుస్తూనే ఉండాలి. ఇవి నడవాలి అంటే మన మెమొరీలో ఉండాలి కదండి. ఇవి నడవాలి అంటే, ఈ మెమొరీలో ఉండాలంటే ముందు మనం వినాలి కదండి, కదా. ఇది కదా ప్రాసెస్ మనకి. ఇవన్నీ ఉన్నప్పుడే కదా జరుగుతాయి. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. చెప్పండి. తెలీదు స్వామి. శ్రోతవ్య, శ్రోతవ్య, మంతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. నిధిధ్యాసితవ్య. రాస్తున్నాను.
చదవండి ఒకసారి. శ్రోతవ్యః మంతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్య. నిధిధ్యాసితవ్యః. వినవలను, మెమరైజ్ చేయవలను, ధ్యానం చేయవలను. ఇప్పుడు మాత్రమే మనకు కూర్చుకుంటుంది భగవంతుని మీద. సో ముందు అసలు వినడమే లేకపోతే ఇక మంతవ్య ఎక్కడిది, నిధిధ్యాసితవ్య ఎక్కడిది? లేదు కదా. కాబట్టి ముందు ఇది ఏర్పడితే ఇది. సో ఇలా భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాల్ని భగవంతుని చేరుకోవడం కోసం మనం ఉపయోగించాలి. కానీ ఈ మానవుడు ఉపయోగించకుండా దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అలా సంసారం అనే చక్రం, జనన మరణ చక్రం, జనన మరణ సైకిల్కి సంసారం అని పేరు. సరతీతి సంసార. సరం అంటే కదులునది అని అర్థం అనమాట. బాగా కదిలేది అంటే మళ్ళీ 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 రిపీట్ రిపీట్ రిపీట్. వాటిలో పడి చిక్కుకున్నటువంటి జీవులను చూసి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి, ఏ వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై. అలా వైకుంఠంలో ఉండే పరమాత్మకి విపరీతమైనటువంటి జాలి కలిగింది మన మీద. కలిగి ఆ తర్వాత పరమాత్మ ఏం చేశాడు, ఏ ప్రక్రియల ద్వారా మనకు శ్రీరామాయణాన్ని అందించాడు అన్న విషయాన్ని మనం వచ్చే శనివారం రోజున చూద్దాం. ఓకేనండి. టిఎన్ దామోదర్సన్ అందరికీ అనుమతి చేస్తాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.